నమస్తే. కవిరాజహంస ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి పద్యకావ్యం మకర హృదయంలో రెండవ భాగానికి స్వాగతం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. ఈ విశ్లేషణ 3 భాగాలుగా అనుకున్నాను, కానీ సంక్షిప్త సుందరంగా ఉండాలని ఈ భాగంలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మకర హృదయము పద్యకావ్యాన్ని హనుమాన్ల భూమయ్య గారు తమ గురువర్యులు దివాకర్ల వెంకటావధాని గారికి అంకితం ఇచ్చారు. అవధాని గారికి అంటారు, అవధాని గారు అంటే దివాకర్ల వెంకటావధాని గారికి అంకితం ఇచ్చారు. ఆ రోజుల్లో అలాంటి గురువర్యులు దొరకడం కూడా, భూమయ్య గారు లాంటి గురువులు మాకు దొరకడానికి అదొక అదృష్టమై నిలిచింది. దివాకర్ల వెంకటావధాని గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు భూమయ్య గారికి గురువులు. మకర హృదయం ఇది 123 పద్యాలు రాశారు, తేటగీతి పద్యాలు. భూమయ్య గారి శైలి వారు మాట్లాడుతున్నట్టుంటుంది, పద్యము చెబుతున్నట్టుంటుంది. అలా గణాలు, యతి, ప్రాసలు ఆ వాక్యములో ఒదిగిపోతాయి, ఇమిడిపోతాయి. పైగా ఏదో రాయాలి కాబట్టి, ఇక్కడ ఇది రావాలి కాబట్టి అన్నట్టుగా ఉండదు. అది వారికి అలా అబ్బింది. అది అమ్మవారి యొక్క కరుణ, వీరి సాధన. అధ్యాపకుడిగా ఉండి ఇన్ని కావ్యాలు వెలయించడం అంటే మామూలు విషయం కాదు. మకర హృదయము ఇలా మొదలవుతుంది. ఈ కొలను ప్రపంచముగా ఎన్ని ప్రాణులైన జీవించుచున్నవి, అన్ని ప్రాణులింతలో ఆఖరి సమూహమిందు చేరి అల్లకల్లోలమొనరింప తల్లడిల్లే. సరస్సులో మకరి ఉంది. కరి ఏనుగు గజరాజు తన సైన్యముతో, తన భార్యా పిల్లలతో విలాసానికి అడవికి వచ్చినాడు. దాహమైంది, సరస్సులోనికి దిగి మంచినీళ్ళు దాగి వెళ్ళిపోవాలి. కానీ ఆ నీళ్లను చూసేసరికి మానవుడి యొక్క సహజ లక్షణం బృందావనంలో పువ్వుల్ని చూస్తే తెంపాలనిపించడం, ఏదో ఒకటి కొంటె చేష్ట జరిగిపోతుంటుంది. ఆ సహజ లక్షణంతో గజరాజు అందులోకి దిగి రకరకాల చిందరవందర చేసినాడు. సరే, మకరి మొసలి గజరాజును పట్టుకుంది. 1000 ఏండ్ల పోరాటం జరిగింది అంటాడు బమ్మెరపోతన. ఆంధ్ర మహాభాగవతంలోని ప్రసిద్ధ ఘట్టం ఇది, గజేంద్ర మోక్షణం. సరే, శ్రీ మహావిష్ణువుకు ప్రార్థన చేస్తాడు. లావక్కింతయు లేదు, రావే ఈశ్వర. విష్ణుమూర్తి వస్తాడు, మకరిని చంపేస్తాడు. ఇది లోకప్రసిద్ధమైన కథ. లోకప్రసిద్ధమైన కథను ఇలాగే చెప్పినా, ఈ కథను మళ్ళీ వేరే మార్చి కొన్ని పద్యాలలో చెప్పినా అందులో పెద్ద విశేషమేమీ కనబడదు. కవిగారు విమర్శకుడు కూడా కాబట్టి అతనిలో ఆలోచన ధోరణి కథను తిరగేశాడు. గజరాజును శ్రీ మహావిష్ణువు కాపాడాడు, మొసలిని చంపేశాడు. మరి మొసలి పరిస్థితి ఏమిటి? మొసలి చేసిన నేరం ఏమిటి? ఈ మకరం యొక్క హృదయంలోనికి కవిగారు ప్రవేశించినారు. అసలు ఈ ఆలోచన రావడం అనేదే సాహిత్యములో, తెలుగు సాహిత్యములో విలక్షణత ఎక్కడ వస్తుందంటే భిన్నమైన ఆలోచనలు చేయడంలో. ఈ ఒక్క ఆలోచన ఇంత సరస్సంతటి మహాసముద్రమంతటి కవిత్వానికి దారితీసింది. చాలామంది కవిత్వం ఎట్లా రాయాలండి, అసలు ఏ విషయం మీద కవిత్వం రాయాలి అనుకునే వాళ్లకు ఇదొక పాఠం. కథను తిరగేసి చూడాలంతే. లోకప్రసిద్ధమైన కథను తిరగేసి చూశాడు. ఇప్పుడు తిరగేసి చూడడంలోనే కాదు, ఇలా కావ్యం మొదలవుతోంది. ప్రళయమే వచ్చినటులయ్యి ప్రాణులెన్నో
కరుల పదధాటికి నలిగి హరిహరి అనే తల్లులకు దూరమై చెడె పిల్లలెన్నో కన్న తల్లి కొలను దుఃఖమెన్నరాదు. ఆ గజరాజు చేసిన ధ్వంసం ప్రళయమే వచ్చినట్లయింది. వారికంతే కదా, కొలనులో ఉండేటువంటి ప్రాణులు కొని జీవిస్తాయి, వాటికి అదే ప్రపంచం. ఆ సరస్సు నుంచి బయటకు వెళ్తే బ్రతకవు. అందులోకి వచ్చి ఎవడో గజరాజు వచ్చి విధ్వంసం చేస్తున్నాడు అంటే, ఓ నీటిని తోడుతున్నాడు, ఆకాశంలోకి చిమ్ముతున్నాడు, ఇటు అటు రకరకాలుగా మిగతా ఏనుగుల మీద కొన్ని నీళ్లు తీసి తన తొండంతో జల్లుతున్నాడు. ప్రాణులెన్నో కరుల పదధాటికి నలిగి హరిహరి అనే. అందులో ఉండే కొన్ని ప్రాణులు ఉంటాయి కదా, సరస్సులో కూడా మొసళ్ళుంటాయి, చేపలుంటాయి, తాబేళ్ళుంటాయి. సరస్సులో ఉండేవి సరస్సులోనూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇవి అంటున్నాయి హరిహరి అనే. ఇక్కడ కవిత్వం. హరి అన్నది, హరి రక్షించుమన్నది గజరాజు అనేది లోక విదితం. సరస్సులో ఉండే ప్రాణులు కూడా హరిహరి అన్నాయి. ఇది గమనించాలి. ఇది కవిగారు చెబుతున్న మాట. ఇది ఎవరు వినలా. చిన్న ప్రాణులు కాబట్టి, బడుగు ప్రాణులు కాబట్టి వీటిని ఎవరు వినలేదు అనేది ధ్వని. హరిహరి అనే తల్లులకు దూరమై చెడె పిల్లలెన్నో కన్న తల్లి కొలను దుఃఖమెన్నరాదు. కన్న తల్లి కొలను, కొలను బిడ్డలు ఇవన్నీ. ఈ కొలను యొక్క దుఃఖాన్ని ఎన్నడానికి శక్యము కాకుండా ఉంది. కన్న తల్లి ఆ దుఃఖం ఏడుస్తుంటే కన్నీళ్ళు కూడా అందులోనే కలిసిపోయినాయి. కొలను ఏడుస్తోంది ఎందుకంటే తన బిడ్డలకు ఆపద వచ్చింది, ఎవరు కాపాడేవాళ్ళు లేరా. అసలు ఈ కావ్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏ పద్యాన్ని చూసినా ఆ పద్యం గురించి ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మాట్లాడినా కొద్దీ దాంట్లో తత్వ విచారణ చేసినా కొద్దీ మరింత లోతు. ఎందుకంటే భూమయ్య గారిలో కవి ఉన్నాడు, విమర్శకుడు ఉన్నాడు, ఒక తత్వ విచారవేత్త ఉన్నాడు, ఒక ఆధ్యాత్మికవేత్త ఉన్నాడు, ఒక బడుగు బలహీనుల పక్షపాతి ఉన్నాడు. అద్భుతమైన కవిత్వము ఉంది. ఇన్ని కోణాల నుంచి చూస్తాడు. ఒక పద్యాన్ని పద్యములా మాత్రమే చూసి ఏదో విషయాన్ని సమాచారం చెప్పినట్లుగా ఉండదు. మాట్లాడాలంటే చాలా ఉంది ఈ ఒక్క పద్యం గురించి. కానీ మరిన్ని పద్యాలను నేను ఉట్టంకించదలుచుకున్నాను. ఈ పద్యాలన్నీ కూడా 123 పద్యాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు వచ్చి తనను చంపడానికి చక్రాన్ని సంధిస్తాడు. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న మొసలి ప్రశ్నలు ఇవన్నీ. ఈ ప్రశ్నలకు భగవంతుడు జవాబు చెప్పాలి. ఈ భగవంతుడి దగ్గర జవాబు ఉన్నదా లేదా? అన్నీ మొసలి ప్రశ్నలే. ఏ పద్యమైన ప్రశ్నే. ఒక్కొక్క ప్రశ్న కూడా చూడండి, ఊరికే ప్రశ్నించాలి కాబట్టి ఉండదు. ప్రతి పద్యములోనూ ఔచిత్యం. ఆ గజేంద్రుడు మొరపెట్టినంతలోన పరుగు పరుగున వచ్చి కాపాడినావు, కరుణ కలుగు వాడవని లోకమ్ము నిన్ను పొగడినంతలో హరి నీవు పొంగినావు. ఈ పొంగిపోవడం అనేది సహజ లక్షణం మానవులకు, ఎవరికైనా. ఈ సహజంగా ఉండే లక్షణాన్ని భగవంతుడికి కూడా మొసలి ఆపాదిస్తున్నది. ఎందుకు మరంతే కదా, ఆయన కొన్ని పద్యాలు పాడేసరికి నువ్వు వచ్చేసినావు. ఆ గజేంద్రుడు మొరపెట్టినంతలోన పరుగు పరుగున వచ్చి కాపాడినావు. ఏమని? కరుణ కలుగు వాడవని లోకమ్ము నిన్ను పొగిడినంతలో. రావే ఈశ్వర కరుణాంతరంగాని పొగిడాడు ఆయన. ఆయనంత నన్ను కరుణా సముద్రుడు అని అంటున్నాడు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఎట్లా అని వచ్చేసినావు, నీవు పొంగిపోయినావు. కానీ విషయం అది కాదు. పొగిడినంతలోనే పొంగిపోవడం అనే సహజ లక్షణాన్ని ఇక్కడ అంతే నిష్ఠూరమాడుతున్నది మొసలి. అంతే కదా, కొన ఊపిరితో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలే వస్తాయి.
నీకు సంతోషమిది కాని నాకు నీవు బ్రతుకు లేకుండా చేయ ధర్మం మటయ్యా. నేను చేసిన అంతటి నేరమేమి జల నివాసమే కదా మా మొసల్ల బ్రతుకు. నేను చేసిన అంతటి నేరమేమి జల నివాసమే కదా మా మొసల్ల బ్రతుకు. నీకు సంతోషమే, ఎందుకంటే వచ్చినావు కాపాడినావు. నాకు నీవు బ్రతుకు లేకుండా చేయ ధర్మం మటయ్యా. ఇది ప్రశ్న. ఇక్కడ నన్ను కాపాడమన్నాడు గజేంద్రుడు. ప్రార్థన గజేంద్రుడు తనను కాపాడమని. తనను కాపాడమంటే అర్థం మొసలిని చంపమని కాదు. కానీ విష్ణుమూర్తి చేసిన పని ఏమిటి? తనను కాపాడవచ్చు, మొసలి బారి నుండి తనను కాపాడవచ్చు, కానీ చంపడమే పరమలక్ష్యంగా పెట్టుకోవడం ఎట్లా? నేను చేసిన అంతటి నేరమేమి జల నివాసమే గదమా మొసల్ల బ్రతుకు. ఇది మా నివాసం ఎక్కడ? మా ఇంట్లో మేము ఉన్నాం. మా ఇంట్లో మేముంటే ఎవరో వచ్చి మా నివాసాన్ని జడగొడుతూ ఉంటే నా నివాస గృహమునకు తాను వచ్చి అల్లకల్లోలమునరింప నడ్డుపడగ వలదు. ఇదియు నేరమగునో వచ్చినట్టి వాడు వనరాజు వాని గర్వమ్ము గనవో. వచ్చినటువంటి వాడు వనరాజు, ఈ అడవికి రాజు గజరాజు. గర్వం వాడికుందా? నాగా? నా ఇంటికి తను వచ్చినాడా? తన దగ్గరికి నేను వెళ్ళినానా? ఎవరైనా వచ్చి తన ఇంటికి వచ్చి ధ్వంసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఇది నేరమా? ఈ నేరానికి నువ్వు నాకు వేసిన శిక్ష ఏమిటి? మరణశిక్ష వేస్తావా? ఇదెక్కడి న్యాయం? మరో ప్రశ్న. దాహమైన ఎడల నీరు త్రాగవచ్చు, కడుపు నిండా త్రాగి పిదప మడుగు వీడి వెడలిపోవచ్చు. తామున్న అడవి చేర కాని కరి ఈ మడుగు నింత కలతపరచే. మొసలి ఆలోచన నిజమే కదా, మొసలి ప్రశ్న నిజమే కదా. దాహమైన ఎడల నీరు త్రాగవచ్చు. దాహమైంది, నీరు తాగాడు, కడుపు నిండా తాగనియండి. త్రాగి పిదప మడుగు వీడి వెడలిపోవచ్చు. తన ఉన్న అడవిలోనికి వెళ్ళిపోవాలి. కానీ మడుగునింత కలతపరచడం ఏమిటి? ఎవరి తప్పు ఇది? గజరాజు తప్పు కాదా? తప్పు అతను చేస్తాడు, శిక్ష నాకా? తెలుపు ఎరుపు నలుపు పూలు తెలుపుచుండు పూచి సత్వరజస్తమమ్ములను మాకు మౌనముగా మౌన గురువుల ప్రాణములు హరి అనగ వినబడదు హరీరవంత. తెలుపు ఎరుపు నలుపు పూలు తెలుపుచుండు పూచి సత్వరజస్తమమ్ములను మాకు మౌనముగా మౌన గురువుల ప్రాణములు హరి అనగా వినబడదు హరీరవంత. ఎంత గొప్ప పద్యమో, ఎంత తత్వమో. ఈ సరస్సులో పూలు పూచాయి, తెల్లనివి, ఎరుపు, నలుపు పూలు పూచాయి. అవి మాకు గురువులు. మాకేం పాఠం చెబుతున్నాయంటే సత్వ రజస్ తమో గుణాల గురించి చెబుతున్నాయి. తెల్లని పూలు సత్వగుణము, ఎర్రనివి రజోగుణము, నల్లనివి తమోగుణము. మనుషుల్లో సహజంగా మనలో ఉండేటువంటి గుణాలకు ప్రతీక. ఎరుపు, తెలుపు, ఎరుపు, నలుపు అనేవి మనిషిలో ఉండేటువంటి సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలు. అవి మౌనవుగా, అవేం మాట్లాడవు, కానీ అవి వాటిని చూసి మేము నేర్చుకుంటాం. మా మౌన గురువుల యొక్క ప్రాణాలు పోతూ ఉంటే అది నీకు రవ్వంతా కూడా వినపడలేదా? అవి కూడా హరి అన్నాయి. ఆ పూలు కూడా హరి 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 అన్నాయి. నీకు వినబడిందా? వినబడలే. ఒక్క గజరాజు ఆర్తనాదం మాత్రమే వినిపించింది. ఎందుకంటే అతని శరీరం చాలా పెద్దది, అతని నోరు చాలా పెద్దది, అతని ఘీంకారం చాలా పెద్దది.
ఇందులో ఉన్నవేమో చిన్న ప్రాణులు, వీటి నోరు చిన్నది, ఇవి ఇవి పిలిస్తే ఇవి మాట్లాడితే మీకు వినిపించుకోలేదు మీరు. సాక్షివైవనియనగా నిశ్శబ్ద వీక్షకుడవు మాత్రమే అని అనుకొనగవలెను. ఇన్ని మా ఏడుపులకు చావులిన్నిటికిని సాక్షివైన ఆఖరికేల సాక్షి కావు. కవిత్వం పదలాలిత్యాన్ని చూసి మురిసిపోయే వాళ్ళకి, మంచి పాఠకుడికి మళ్ళా బమ్మెరపోతన గారిలో భాగవతం చదువుతూ ఉండేటువంటి లాలిత్యం కనబడుతూ ఉంటుంది. ఎక్కడ వీరు భాగవతములోని మూల కథను కేవలం ఆ విషయాన్ని రాస్తున్నాడు, కానీ పాఠకుడికి అంతే మృదువుగా మళ్ళీ అందించాలి. ఇక్కడ చూడండి, సాక్షివీవనియనగా నిశ్శబ్ద వీక్షకుడవు మాత్రమే అని అనుకొనగవలెను. ఇన్ని మా ఏడుపులకు చావులిన్నిటికిని సాక్షివైన ఆఖరికేల సాక్షి కావు. సాక్షి అనే మాటను ఎంత చక్కగా ప్రయోగించాడు. ఇది కవుల మనసు దోచేటువంటి శైలి. పాఠకుడు కూడా మురిసిపోతాడు. సాక్షి, వీక్షకుడవు, మళ్ళీ సాక్షి సాక్షి అని. నీవు సాక్షివి, జరిగేటువంటి కర్మలన్నిటికీ సాక్షివి. ఇప్పుడు మేమేమనుకోవాలి? నిశ్శబ్ద వీక్షకుడవు అనుకోవాలి ఇప్పుడు నువ్వు చేసినటువంటి పనికి. ఎందుకంటే ఇన్ని మా ఏడుపులకు నిశ్శబ్ద వీక్షకుడవు. మరి ఈ చావులన్నిటికీ, ఇన్ని చావులకు సాక్షివైన నీవు ఆ కరికేల సాక్షి కావు. ఏనుగు చేసిన ఆగడాలకు నువ్వు సాక్షివి కావా? నువ్వు సాక్షివి అంటే లోక సాక్షివి అంటే లోకములో జరిగేటువంటి తతంగాన్ని మొత్తం చూడాలి. సాక్షి చేసే పని కర్మ సాక్షి, భగవంతుడవు, అన్నీ చూస్తావు. అన్నీ చూసేవాడివి ఏనుగు ఆర్తనాదాలే విన్నావు, ఏనుగునే కాపాడదలిచినావు. కానీ ఈ సరస్సు లోపల ఉండేటువంటి ఎన్ని జీవులు చనిపోతూ ఉంటే వీటికి కూడా నువ్వే సాక్షివి కదా. మరి వీటి పక్షం వహించాలి కదా సాక్షి, ఎందుకు ఇలా ప్రవర్తించినావు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు భగవంతుడి దగ్గర జవాబు ఉంటుందా? ఉండదు. మౌనమే. బలహీనుల పక్షం వహించినటువంటి కవిగారు మకరి చేత ఒక ప్రశ్న వేయిస్తున్నారు ఇక్కడ. ఆయుధములేని వాడ నీవాయుధములు పెక్కు కలవాడవైతివి, పేదవాని నీవు కొట్టదలచితేని నీకవసరమటవే న్యాయసూత్రములు మహానుభావా. ఆయుధములేని వాడ నీవాయుధములు పెక్కు కలవాడవైతివి, ఈ పేదవాని నీవు కొట్టదలచితేని నీకవసరమటవే న్యాయసూత్రములు మహానుభావా. మీరు ఇలాగే ఉంటారు ఉన్నోళ్ళు. ఇప్పుడు నేను ఆయుధములు లేనివాడను, నేను నీతో పోరాటానికి రాలేదు. నేను పోరాటం చేసింది ఎవరితో? ఏనుగుతో పోరాటం చేస్తాను. నా ఇంటికి వచ్చాడు, నా ఇంటిని ధ్వంసం చేస్తున్నాడని నా తల్లి లాంటి సరస్సును నేను కాపాడుకోవడానికి పోరాటం చేశా. నా దగ్గర ఆయుధాలు ఏవీ లేవు. నువ్వు ఆయుధములు పెక్కుగలవాడవైతివి. విష్ణుమూర్తి శంఖము, చక్రము, గద అని ఆయుధాలు నీవే, భగవంతుడివి కదా. సరే, ఈ పేదవాని నీవు కొట్టదలిచితేని నీకు అవసరమటవే న్యాయసూత్రములు. నువ్వేమని నిర్ణయించుకొని వచ్చినావు? ఎలాగైనా మకరిని చంపాలని నిర్ణయించుకొని వచ్చినావు, డిసైడ్ అయినావు నువ్వు. ఇంకా నువ్వు న్యాయసూత్రాలు ఎందుకు పాటిస్తావు? ఇది న్యాయమా అన్యాయమే నువ్వెందుకు అనుకుంటావు? అన్యాయమైనా నువ్వు చేస్తావు, అన్యాయమే చేశావు. నన్ను చంపడం నీకెట్లా న్యాయం అవుతుంది? మా దగ్గర ఆయుధాలు లేవు, నీ దగ్గర బోళ్ళన్న ఆయుధాలు ఉన్నాయి. మేమేమి పిలవలేదు, ఏనుగు పిలిచాడు కాబట్టి వచ్చావు. ఎవరి పక్షపాతివి? ఉన్నోళ్ళ పక్షపాతివి నువ్వు.
మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. కవి ఈ ఆయుధము అనే మాట దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా పేదల పీడితుల పక్షం వహించి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. చాలామందికి పేద కవిత్వం చెప్పాలి అంటే పేదవారి పక్షాన నిలబడాలి అనంటే ఒక శ్రీశ్రీ మాదిరిగా ఆవేశంగా కదిలి సభలల్లో అలా తీవ్ర పదజాలముతో మాట్లాడితేనే పేదల పక్షపాతి అన్నట్లుగా ఒక భావన ఉంది సమాజంలో. కానీ ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు తన త్రిజట కావ్యములో కానీ, జ్వలిత కౌసల్యలో కానీ, ఈ మకర హృదయంలో కానీ చాలా కావ్యాలలో, చాలా విమర్శలలో ఈయన యొక్క చూపు, లోచూపు ఖచ్చితంగా బడుగు బలహీనుల పక్షాన ఉంటుంది. కవి పరమ లక్ష్యం ఏమిటి? కష్టజీవికి ఇరువైపులా ఉండడం. ఎవరి వైపు ఉన్నాడు? అన్యాయానికి గురి అయిన మకరి పక్షాన నిలబడ్డాడు. మరి పద్యము రాసిన వాళ్ళందరూ ఏదో భావుకతతో పద్యాలు రాసుకొని, ఏదో వాళ్ళ స్వకపోల కల్పితాల చేసుకొని ఊహా ప్రపంచంలో విహరిస్తారు అనే భావన కల్పించడానికి చూస్తారు అనేటువంటి వాదనలకు నేను ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాను. మకర హృదయం ఖచ్చితంగా భాష పట్ల, పద్యం పట్ల, సాహిత్యం పట్ల తీవ్రమైన ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి కవిత్వం ఎట్లా రాటు తేలుతుందంటే ఇక్కడ ఈ ప్రశ్నల ద్వారా రాటు తేలుతుంది. కవిత్వానికి సహజత్వాన్ని చేకూర్చి ఈ సహజత్వంలో ప్రతి ఒక్కరు దాన్ని వాళ్ళు అన్వయించుకొని ఇది మా కోసమే కవిగారు చెబుతున్నారు అనే భావన లేనప్పుడు ఆ కవిత్వం రాణించదు. ఇప్పుడు మకర హృదయం చదువుతున్నప్పుడు పాఠకుడి హృదయం ఎలా స్పందిస్తుంది? తప్పు చేసినదాకరి తప్పు నేనే చేసినట్లుగా చిత్రించి శిక్ష వేసినావు, పేదవాడిననియో న్యాయమిదియో పెద్దలనే కాని చూడరో పేదనెప్పుడు. తప్పు చేసిందేమో కరి. ఇప్పుడు సమాజానికి ఏం చూపించారు? నేనే తప్పు చేసినట్టు నన్ను శిక్షించారు. పేదవాడిననే కదా, ఇది న్యాయమా? మీరు ఎప్పుడు పెద్దల పక్షం వహిస్తారు, ఎందుకంటే ఆయన రాజు, గజరాజు, రాజు పక్షం వహించారు అంతే. ఈ ప్రశ్న నాయకులకు, రాజకీయ నాయకులకు బడుగు బలహీనులు ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటుంది. సమాజంలో సరిగ్గా ప్రతిరోజు జరుగుతున్నటువంటి నిత్య కృత్యమే ఇది. కోర్టులలో కానీ సమాజంలో రాజకీయ పక్షంగా కానీ చూసినప్పుడు పేదవాళ్ళు ఇట్లే ప్రశ్నిస్తుంటారు. మీరు ఉన్నోళ్ళ పక్షమేలేండి అంటారు. మకరి కూడా అంతే, మీరు ఉన్నోళ్ళ పక్షం, ఎందుకంటే ఆయన రాజు కదా, రాజు కాబట్టి మీకేమైనా చేస్తాడేమోనని. అట్లా చూడండి ఒక పేదవారి ఆర్తనాదం పద్యములు ఎలా ప్రతిబింబించిందో. సృష్టిలో పేదలును బలహీనులధిక సంఖ్యలో నుండ వారి రక్షణ నిమిత్తమే కదా ధర్మశాస్త్రములిన్ని వ్రాసినావు, ధర్మరక్షణ కొరకీవే కలవు. ఈ ధర్మశాస్త్రాలు, న్యాయ సూత్రాలు, ఈ రాజ్యాంగం ఇదంతా ఎవరి కోసం అండి? పేదవాళ్ల కోసం. సృష్టిలో పేదలను బలహీనులు అధిక సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ రక్షణ కోసమే కదా ఇవన్నీ. నువ్వున్నది ఎందుకు? పేదవాళ్లను, పీడిత తాడిత బలహీనులను రక్షించడానికి ఉన్నావు. అది మరిచిపోయినావు. ఎవరిని శిక్షించినావు? పేదవాడిని శిక్షించినావు, ఉన్నవాడిని కాపాడుతున్నావు. ఏలకో అల్పబలులకై ఏర్పరచిన ధర్మశాస్త్రములెల్ల అధర్మపరుల అండనే చేరు హరి, ఈ రహస్యమేమి ఇంతయును తమలీలగా నెరుగవలెను. ఎందుకిది? అల్పుల కోసం చేసినటువంటి ధర్మశాస్త్రాలన్నీ మళ్ళీ ఉన్నవాళ్ళకే, అధర్మపరులకే చేరిపోతున్నాయి. ఏమిటి రహస్యం? గజరాజు ఏమైనా లంచాలు ఇస్తాడా? సమాజంలో జరుగుతున్నదే కదా ఇది. ఇక్కడ ఒక మంచి అద్భుతమైన పద్యము ఉటంకించాలి. ఇది చెప్పకుండా
ముందుకు పోవాలనిపించదు. ఇది రచన శైలి సంబంధించింది. ధర్మమే బలము కావలె తప్ప కండబలము బలము కారాదు, నీ బలమే మేలు కండబలమే ధర్మబలముగా వచింపబడినదేని, దుర్బలులకు బ్రతుకు కలదే. మాటలు అలా చెబుతుంటాడు కవిగారు, అది పద్యమై కూర్చుంటుంది. పైగా అది ఒక నీతి శాస్త్రం అవుతుంది. ధర్మమే బలము కావాలి తప్ప, మనిషికి బలం ఈ కండబలం కాదు. ఈ కండబలం ఎవరికి ఉంది? గజరాజుకు ఉంది. ఎందుకంటే పర్సనాలిటీ చాలా పెద్దది కదా. కండబలము బలము కారాదు. కండబలం ఉన్నంత మాత్రాన బలవంతుడని కాదు కదా. నీ బలమే మేలు కండబలమే ధర్మబలముగా వచింపబడినదేని, దుర్బలులకు బ్రతుకలేదు. ఇక అట్లయితే లోకంలో ఎవరైనా బ్రతుకుతారా? ఆయుధాలు ఉన్నోళ్ళకి, డబ్బు ఉన్నోళ్ళకి, రాజకీయ అండదండలు ఉన్నోళ్ళకి బ్రతుకుండాలంటే బ్రతుకుతారా? ఒక్కసారి చెప్పి వెంటనే ఈ ప్రశ్నలు వేసి ఒకసారి సరస్సుని ఇట్లా చూపిస్తున్నాడు. ఓ ఫోటో తీసినట్టుగా అనిపిస్తుంటుందండి. ఎంత సుందరమైనది ఈ సరస్సు, విరియబూసిన కలువలు పరిమళించు కమలములు విరియబూసి, మనసు పడివచ్చు వీనికై మధుకరములు. నీ మనస్సు కరగట్లేదయ్యా, నీ మనస్సు అసలు ఈ దృశ్యాన్ని ఎప్పుడైనా చూసినా అసలు ఎంత సుందరమైనది ఈ సరస్సు. సహజంగా లోకములో ప్రకృతి చాలా సుందరమైనది, అందున ప్రతి వృక్షము సుందరమైనది, అందున సరస్సు మరీ సుందరమైనది. ఇక్కడ చూడండి కవిగారి స్పృహ సరస్సును రక్షించుకోవాలనేటువంటి విషయాన్ని ఎలా చెబుతున్నాడు చూడండి. ఇక్కడ గజరాజు సరస్సును పాడు చేసింది, మకరి అడ్డగించింది. కథ అంతఃసారములో పరిశీలిస్తే సరస్సును పాడు చేసిన ఎవరినైనా శిక్షించాలి. ఇది మకర హృదయం. సరస్సు పాడు చేయడానికి ఎవరైనా, ఇవాళ సరస్సులలో ఏం వెలుస్తున్నాయండి? సరస్సును ఎవరు చిన్నాభిన్నం చేస్తున్నారు? వాళ్ళందరూ గజరాజులు కాదా? వాళ్ళ స్వార్థం కోసం సరస్సులన్నీ ఎలా మాయమవుతున్నాయి? సరస్సు యొక్క అందాన్ని ఎలా చూపిస్తున్నాడు కవిగారు? ఎంత సుందరమైనది ఈ సరస్సు, ఆ సరస్సును చెబుతున్నాడు. కానీ ప్రతి సరస్సు ఎంత సుందరమైనది. ప్రకృతికి ఈ సరస్సు ఉండడం వల్ల ఎంత అందం ఇనుమడిస్తుంది, ఎంత ఆరోగ్యం ఇనుమడిస్తుంది. ప్రకృతిలో సరస్సుల యొక్క అవసరం ఎంత ఉంది చెబుతున్నాడు. విరియబూసిన కలువలు పరిమళించు కమలములు విరియబూసి, కమలములు విరియబూస్తాయి, పరిమళిస్తాయి. మనసు పడివచ్చు వీనికై మధుకరములు. తుమ్మెదలు, సరస్సు అందంగా ఉంది, అందులో కమలములు విరియబూసాయి, మంచి పరిమళాలు వెదజల్లుతున్నాయి, అక్కడ తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఇంత సుందరమైనటువంటి దృశ్యాలు పాడైపోతున్నాయి, కనిపించకుండా పోతున్నాయి అనేది కూడా కవిగారి హృదయం. అందుకే మకర హృదయంతో మకరముతో తను కూడా ప్రశ్నిస్తున్నాడు సరస్సులు ఏవి అని. మా కొలనులోని కరుదెంచి మమ్ము బాధ పెట్టిన మదకరిని తప్పు పట్టకుండా నన్ను తప్పు పట్టుటిదేమి న్యాయమగును, ధర్మపాలక పక్షపాతం ముతగునే. మా కొలనులోకి వచ్చి మమ్ము బాధ పెట్టేటువంటి మదించినటువంటి ఏనుగును తప్పు పట్టకుండా మమ్మల్ని తప్పుపడుతున్నావు. ధర్మపాలక వ్యంగ్యం, నువ్వు ధర్మపాలకుడేవేనా అనేది ప్రశ్న. ఇదేనా ధర్మపాలన? విష్ణుమూర్తినే ప్రశ్నిస్తున్నాడు. దేవుణ్ణి ప్రశ్నించాలంటే ఎంత సాహసం, ఎంత ధైర్యం ఉండాలి. ఇంకా ప్రాణాలే పోతున్నాయి, ఇంకా దేవుడేమిటి ఎవరేమిటి? పైగా దేవుడి స్థానంలో ఉన్న వ్యక్తి తన ప్రాణాలు తీశాడు. అంటే పేదవాడికి కడుపు మంట వస్తే ఎదురుగా దేవుడేమిటి? అందుకే సమాజంలో కూడా పేదవాడికి కడుపు మండనంత వరకే ఎదురుగా ఉన్నది ఎవరైనా, రాజకీయ నాయకులైనా, ఇంకా పెద్దవాళ్ళైనా, ఎవరో ధనవంతులైనా, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కడుపు మండిందా ఎవరినైనా నిలదీస్తారు. నిలదీసే విధంగా కవి తయారు చేస్తారు. ఎలా ప్రశ్నించాలో ఇలా చెబుతారు.
ఇక్కడ మరో విషయం, గమ్మత్తైన మకర హృదయంలో గమ్మత్తైనటువంటి ఒక అంశము, కొన్ని పద్యాలు అలా 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 వెళ్ళిపోతుంటే మళ్ళొక్కసారి స్పృహ. అక్కడ గజరాజు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపన నుండు లీనమై లావుక్కింతయు లేదు, ఇవన్నీ చెబుతాడు కదా. ఆ పద్యాలను స్ఫురింపజేస్తున్నాడు చూడండి. జగము నీవే నీచే జనించు, జగము నీచే జనించు, నీ జగములీనమగును నీ యందే, మూలమీవంతటికి నీ సర్వమీవైన వాడవు, సర్వమును భరించువాడవు, మమ్ము భరింపవేమి. ఇలా ఆ పద్యాలను స్ఫురించే విధంగా వాటికి జవాబులుగా అన్నట్టుగా ప్రశ్నిస్తాడు. ఇది ఔచిత్యం కవిత్వములో. ఇక్కడ పోతన గారు గజరాజుతో ప్రశ్నింపజేశాడు. మళ్ళీ మకరి కూడా అదే పద్యాల స్ఫురణకు వచ్చేటట్టుగా, ఆ పద్యాలు బాగా ఆయన రాగం తీసి పాడాడండి, బాగా విన్నారండి అని మకరి చేత కూడా అవే పద్యాలతోని చాలా వరకు ఉట్టంకింపజేస్తూ అవే నడిపిస్తాడు కథను ముందుకు. ప్రశ్నలు అలా కొనసాగుతూ ఉంటాయి. అన్నీ చెప్పుకోవాలని నాకు ఉంది తపన, అన్నింటి గురించి మాట్లాడాలని ఉంది. మరో ఒకటో రెండో ప్రస్తావించి దీన్ని ముగించుతాం. ఇది కేవలం ఒక తీయని స్వీట్ షాపులో ఒక కళాకందు రుచి మాత్రమే. అసలు మకర హృదయమే. కవి అనేవాళ్ళు ఎవరైనా, కవిత్వాన్ని రాయాలనుకునేవాళ్ళు, మంచి పాఠకులు ఎవరైనా, మంచి సాహిత్యాభిలాషులు, పద్యప్రియులు ఎవరైనా మకర హృదయం చదవాలి. నాకు అనిపిస్తుంటుంది, హనుమానుల భూమయ్య గారు ఇంత సాహితీ సేవ చేసినారు, వీరి కృషికి తగినంత గుర్తింపు వచ్చిందా అనిపిస్తుంది నాకు. ఎక్కడో రాలేదేమో, మరింత గుర్తింపు వీరికి రావాల్సి ఉందేమో అనిపిస్తుంది. ఎల్లపురానుల పోషింప ఈ ప్రకృతిని ఇట్లు పెంచి పోషింపగా ఎన్ని ఏండ్లు బట్టే, నీకెన్ని యుగములు పట్టెనయ్యా, ఇంత చెరపిన కరుల శిక్షింపవేమి. ఎంత చక్కని ప్రశ్న. ఈ ప్రకృతిని ఇట్లు పోషించడానికి ఎన్నేళ్ళు పట్టింది, ఇన్ని ప్రాణులు కాపాడడానికి, ఈ ప్రకృతిని ఇట్లా నిర్మాణం చేయడానికి. ఈ పువ్వుల్లో ఇంత సొగసు, ఇంత మాధుర్యము, ఇంత సౌకుమార్యము, ఇంత సౌరభము ఇలా ఉండడానికి ఇంత నిర్మాణం చేసినావు కదా. పువ్వులు ఇలా ఉండాలని, ప్రాణులు ఇలా ఉండాలని, ఇవి ఇలా బ్రతకాలని, ఇలా చేసిందంతా నిర్మాణం అంతా నువ్వే కదా, మీ త్రిమూర్తులే కదా చేసింది, మీరే అనుకొని చేసినారు కదా సృష్టి. ఆ సృష్టి చేసినప్పుడు వీటిని పాడు చేసిన వాళ్ళని శిక్షించాలనేది ఉంటుంది కదా. సరిగ్గా కోర్టులో జడ్జి గారిని ప్రశ్నిస్తున్నటువంటి వచ్చేటువంటి ప్రశ్న ఇది. మరి వాటిని కదా శిక్షించాల్సింది. ఇంకో గొప్ప వర్ణన అండి, నేను మురిసిపోయాను ఈ పద్యాన్ని చదివినప్పుడైతే. గురువుగారికి 2 చేతులెత్తి దండం పెట్టాను ఈ పద్యం చెబుతున్నప్పుడు. నీవు నారాయణుండవు నే వసింతు నారములయందే, ఇవి నీవే నాకు నీవు బయటలేవు, నీయందే నా బ్రతుకు కలదు, నీకు నాకు దూరమే లేదు, నిజమిది కదా. ఎంత అద్భుతమైన పద్యమో. నీవు నారాయణుండవు, నువ్వు నారాయణుడివి, నే వసింతు నారములయందే, నేనెక్కడ జీవిస్తాను? నీళ్ళల్లో. నారము అంటే నీరు. అంటే ఏమిటి? నారాయణుడి యందే నేను జీవిస్తాను కదా. ఇవి నీవే, ఈ నీళ్ళన్నీ నువ్వే కదా, నీ స్వరూపమే కదా. నారము అంటే నీరే, ఈ నీరంతా నీవే కదా. నాకు నీవు బయట లేవు, నేను కూడా నీ లోపలే ఉన్నాను కదా. నేను ఎక్కడున్నాను? నేను దూరంగా లేను, నేను నీకు శత్రువును గాను. నీ అందే నా బ్రతుకు గలదు. నేను ఉండాల్సింది నీళ్ళల్లో. నీరెవరు? నీవే. నేను నీ లోపలనే ఉన్నాను. ఇది నిజమే కదా. నారాయణుడు అనే మాటతోటి మకరి వేసే ప్రశ్నకు విష్ణుమూర్తి అయినా నోరెళ్ళ పెట్టాల్సిందే. మేము జీవింపనిచ్చిన ఈ మనోహరమగు కొలనుగాదు, ప్రాణవంతమైన గృహమిది ప్రకృతి దేవాలయము, పూజ్యభావము పొంగించు పుణ్యజలధి. ఇది కొలను కాదు, ఇది ప్రాణవంతమైన గృహము, ఇది ప్రకృతి దేవాలయము, పుణ్యజలధి. నాకు దీని పట్ల పూజ్య భావన ఉంటుంది. అంటే
ఇక్కడ మరొక తత్వ అర్థాన్ని చెప్పేటువంటి పద్యం ఒకటి ఉట్టంకించాలి. జ్ఞానమన నీవు శ్రీహరి, జ్ఞానమీవు ఎచటనేమి కలదో, ఎప్పుడేమి జరుగగలదో, ఎవరేదో ఎరుగగలవు నీవు, ఉందువు కదే హృదయముల యందే నీవు. జ్ఞానం అంటే నీవు శ్రీహరి, జ్ఞానమే నీవు. ఎక్కడ ఏముందో, ఎప్పుడేమో జరుగుతుందో, ఎలా జరుగుతుందో అన్నింటికీ నీవే. ఇదే కదా, ఇది కూడా నీకే తెలిసి ఉండాలి కదా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయం. చాలా చెప్పాలనుంది, చాలా ప్రశ్నలు వేశాడు మకరి పక్షం నిల్చున్నప్పుడు ఈ తత్వము, ఇతని ప్రశ్నలు ఇవన్నీ వాస్తవాలే. చివరగా ఒక మాట, చేయనే నేరమునైన శిక్ష వేసినావు. ఇక్కడ భూమయ్య గారి పద్యాలలో ఒక విలక్షణమైనటువంటి విషయం ఏమిటంటే, ఏదో 4 పాదాలు ఉంటే ఒక్కొక్క పాదము ఒక్కొక్క అర్థాన్ని సూచిస్తుంది అనేది ఏముండదు. ఆ వాక్యం అలా 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 వెళ్ళిపోతుంటుంది. అది పాదము, పాదమున్నర, 2 పాదాలు, 2.5 పాదాల వరకు ఒక వాక్యంగా వెళ్ళిపోతుంటుంది. అట్లా కవిత్వం అమ్మవారు తనను ఆవహిస్తుందేమో పద్యం రాస్తున్నప్పుడు. చేయనే నేరము అయిన శిక్ష వేసినావు, మా చూడగా మా జాతి నాశనమునే కోరుకొన్నట్లు తోచు నాకు, తగునటవే ప్రకృతి సమతౌల్యమునకేము పనికిరాము. ప్రకృతి సమతౌల్యతకు అన్నీ పనికొస్తాయి, మేము పనికిరామా? మమ్మల్ని ఎందుకు అంటే మా జాతిని నాశనం చేయడానికి వచ్చారా మీరు? మీ దగ్గర చక్రం ఉన్నది అందుకేనా? ఇది ప్రశ్న. ఎన్ని ప్రశ్నలు ఎన్ని. ఇంకో చివరిగా ఒక మాట అండి, ఒక విపన్నుని బ్రోవ మరొకరి పట్ల పగను కల్పించుకొన నీకు భావ్యమటవే, శత్రువును కాని ఒక జలచరమునిట్లు చంపి పూరించినావే నీ శంఖమెత్తి. ఒకరిని కాపాడాలంటే మరొకరిని చంపాలా? మేమేం చేశామని చెప్పండి? ఇంద్రునోడించి అడవి పట్టించినాను, దిక్కుల దొరల పీఠములెక్కినాను, బడుగు జీవి ఒకడు చంపబడిన ఎంత, పండుగలు చేసి కొనునటే స్వర్గపురము. ఇది మరో ప్రశ్న, ఇది మరొక వ్యంగ్యాస్త్రం. మమ్మల్ని చంపుకొని అంటే జరిగిన పండుగలన్నీ కూడా శత్రువులను చంపేసి మీరు పండుగ చేసుకుంటారు. నేనేం చేశాను? ఇంద్రుణ్ణి ఓడించి అడవికి తరిమేనా? దిక్కుల దొరల పీఠములు ఎక్కినానా? ఇదంతా నాదే అన్నానా? అష్టదిక్పాలనకుల్ని ఓడించానా? ఇంద్రుణ్ణి ఓడించానా? ఒక బడుగు, మీరందరూ ఏం చేస్తారండి? బడుగు జీవిని ఒకరిని చంపి పండుగలు చేసుకుంటారు. ఇది చాలా వ్యంగ్యాస్త్రం సంధించాడు ఈ మకరం నేపముతో. చివరగా ముగింపు ఎలా చెబుతాడంటే, ఆకాశము వాయువు జలమగ్ని భూమి యందున మకర ప్రాణములైదు గలిసి 5 రీతుల ప్రశ్నింప హరి జవాబుకెదురు చూతురు సురలును హృదయమిచ్చి. ఆకాశము, వాయువు, జలము, అగ్ని, భూమి అన్నింటిలోనూ మకరం యొక్క ప్రాణాలు, పంచప్రాణాలు పంచభూతాలలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఈ దిక్కులన్నీ కూడా, సురలందరూ కూడా, ప్రపంచమంతా కూడా, లోకమంతా కూడా అసలు శ్రీహరి ఈ ప్రశ్నలకు జవాబు చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. మకర హృదయములో కవిరాజహంస ఆచార్య హనుమాండ్ల భూమయ్య గారి హృదయము ఆవిష్కారం, తన హృదయములో ఉండేటువంటి ప్రశ్నలన్నీ కవిగారికి ఒక పాత్ర దొరికితే చాలు, అవకాశం దొరికితే చాలు, సమాజం పక్షాన నిలబడి కవిత్వాన్ని వెలయించాడు. ఇంత అద్భుతమైనటువంటి పద్యాలలో ఈ కావ్యాన్ని వెలయించినటువంటి హనుమాండ్ల భూమయ్య గారికి మనసారా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.